గోయింగ్ టు మేక్ ఎ డోనట్ అండ్ ఎ కప్. సో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనము ఒక ఫైల్, న్యూ ఫైల్, ఓపెన్ న్యూ జనరల్. దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, విఎఫ్ఎక్స్కి ఒక డిఫరెంట్ సీన్, ఇవన్నీ దానికోసం వస్తాయి. సో మనం ఫస్ట్ అయితే జనరల్ ఓపెన్ చేసుకుందాం. సో జనరల్ ఓపెన్ చేసుకోగానే మనకి ఫస్ట్ నావిగేషన్ ఎలా చేయాలంటే, మిడిల్ మౌస్ జస్ట్ ఫర్ రొటేషన్, స్క్రోల్ బటన్, అండ్ ఇఫ్ యూ మనం ఒక షిఫ్ట్ని క్లిక్ చేసి మిడిల్ మౌస్ క్లిక్ చేసినాం అనుకో, మనకి ప్యాన్ అంటారు దీన్ని. సో దీంతో మనము వర్క్ స్పేస్లో ఎక్కడికైనా మూవ్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు, మనం ఏదైతే బటన్ క్లిక్ చేస్తున్నో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది కూడా. సో రొటేట్. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే, జూమ్ ఇన్కి స్క్రోల్ అప్ అండ్ డౌన్. స్క్రోల్ అప్ చేసినాం అనుకో జూమ్ ఇన్ అవుతుంది, స్క్రోల్ డౌన్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. అండ్ ఇఫ్ మనము ఇది మనకి చాలా దూరం వెళ్ళిపోయాం అనుకో, జూమ్ ఇన్ చేసి ప్రాపర్గా రాకలేము అనుకో, మనము డాట్ అనే షార్ట్కట్ క్లిక్ చేయవచ్చు. సో ఫోకస్లోకి వచ్చేస్తుంది. ఎక్కడైనా ఉన్నా, ఎంత దూరం ఉన్నా కానీ. ఒకవేళ ఇక్కడ కనిపిస్తలేదు అంటే ఇక్కడ మనకి ఇది ఒక అవుట్లైనర్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయో మన వర్క్ స్పేస్లో కనిపిస్తాయి. సో మనం ఒకవేళ అది కూడా మిస్ అయిపోయింది, ఇప్పుడు మనం ఎక్కడ ఫోకస్ చేయలేము, మనం డాట్ క్లిక్ చేసినా కానీ నంపాడ్ డాట్ మనకి ఏం రాదు. సో మనం జస్ట్ దీని మీద ఏదైతే మన ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళాలో దాని మీద క్లిక్ చేసి డాట్ క్లిక్ చేస్తే మనం దాని దగ్గరికి వచ్చేస్తాం. సో ఫస్ట్ మనం ఇది ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది మన యాక్సిస్ అండి. లైక్ ఇక్కడ కనిపిస్తుంది, గ్రీన్ ఏమో వై యాక్సిస్, బ్లూ ఏమో జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ ఏంటంటే పైన ఉంటుంది, లైక్ అప్ ఈ జెడ్ యాక్సిస్, అండ్ రెడ్ ఇస్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ వై. మనం నార్మల్ గ్రాఫ్లో చేస్తాం కదా, మనకి 3Dలో 3 యాక్సిస్ ఉంటాయి, నార్మల్గా 2Dలో 2 యాక్సిస్ ఉంటాయి. 3Dలో ఏమి ఎక్స్ట్రా ఏదంటే జెడ్ యాక్సిస్ విచ్ ఇస్ డెప్త్, లైక్ హైట్, మనకి ఏదైనా కావాలంటే. అదే మనం 2Dలో అనుకో ఇట్లా ఉంటుంది, జస్ట్ ఇట్లా ఎక్స్ అండ్ వై. సో మనకి ఈ యాక్సిస్ వస్తుంది కాబట్టి ఇది మన థర్డ్ యాక్సిస్ విచ్ ఇస్ జెడ్ యాక్సిస్. సో ఫస్ట్ ఇవన్నీ డిలీట్ చేసుకుందాం, లైక్ ఓన్లీ క్యూబ్ డిలీట్ చేద్దాం మనకి. సో మనకి ఫస్ట్ అయితే నేను ఫైల్స్ ఇవి చూపిస్తాను, ఇవంటే ఏంటి, ఇవన్నీ ఆప్షన్స్ ఏమి. లైక్ ఫస్ట్ ఇదేమో మన సెలెక్షన్ ఆప్షన్. దీంతో మనం ఎప్పుడైనా ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, మనం ఒకవేళ ఇక్కడికి వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇది మూవ్ టూల్, ఇది పట్టుకొని ఏదైనా మూవ్ చేయవచ్చు ఎటైనా. లైక్ ఇక్కడ మనకి యాక్సెస్ చూపిస్తుంది, ఇది పట్టుకుని అనుకో నువ్వు ఎటైనా చేయవచ్చు. లైక్ సో ఒకటే డైరెక్షన్లో వేయాలనుకుంటే నువ్వు ఇలా వాడచ్చు. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి బేసిక్గా నువ్వు ఏదైనా ఆబ్జెక్ట్ని ప్రాపర్గా మూవ్ చేయాలనుకుంటే ఇలా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఏమో రొటేషన్కి షార్ట్కట్ ఏమో ఆర్. రొటేషన్ అంటే ఇప్పుడు మనకి ఏ యాక్సెస్లో నువ్వు లైట్ని రొటేట్ చేయాలనుకుంటున్నావు, ఇది లైట్ మన దగ్గర ఏముందంటే లైట్. ఒకవేళ మీరు ఒక క్యూబ్ తీసుకుంటాను, సో దాన్ని నేను ఇవన్నీ చూపిస్తాను ఎలా ఆబ్జెక్ట్స్ వస్తే వెళ్తాయి. సో బట్ స్టార్టింగ్ మనకి ఈ ఆప్షన్ చూపిస్తున్నాను. సో ఇదేమో రొటేషన్, మనకి ఏమో ఏ యాక్సిస్లో ఇది రొటేట్ అవుతుంది, జెడ్ యాక్సిస్, వై యాక్సిస్, అండ్ దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ మనకి అన్ని యాక్సిస్ రొటేషన్ కనిపిస్తాయి. మనకి ఏం వద్దనుకుంటే 0 0 0. ఒకవేళ మనం ఇట్లా చేసినాం అనుకో, కంట్రోల్ జెడ్ ఎస్. సో ఇదేమో స్కేల్ ఆప్షన్. ఇప్పుడు నువ్వు ఏ యాక్సిస్లో నువ్వు స్కేల్ చేయాలనుకుంటున్నావు ఒక క్యూబ్ అని ఏదైనా, ఇది పట్టుకున్నావు అనుకో ఆల్ డైరెక్షన్, లైక్ ఆ యాక్సిస్లో స్కేల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద నార్మల్ బేసిక్ ఆప్షన్స్. ఇది ట్రాన్స్ఫార్మ్, అన్ని ప్రతి ఒక్క రొటేషన్, స్కేల్ అండ్ మూవ్ పొజిషన్, లైక్ మూవ్ అన్నీ ఒకటే దానిలో నీకు ఆప్షన్ చూపిస్తాయి. ఇది ఒక టూల్. మోస్ట్లీ ఇవన్నీ మనం వాడము, మనం అన్ని షార్ట్కట్స్ వాడతాము. ఇంకా ఇవి డ్రా, మనకి మన స్క్రీన్ మీద డ్రా చేసి చూపించాలనుకో మీకు, నేను ఇట్లా చూపించవచ్చు లైక్ దిస్, కంట్రోల్ Z, అండ్ దిస్ ఇస్ మెజరింగ్ టూల్. సో మనకి ఆర్కిటెక్చర్ వర్క్ అట్లాంటివి ఏమైనా చేయనప్పుడు మనం ఈ మెజరింగ్ టూల్ యూజ్ చేస్తాము. ఇదే జస్ట్ మనకి యాడ్ క్యూబ్, ఇట్లా మనం ఏదైతే ఒక క్యూబ్ని
మనం యాడ్ చేసుకున్నాము నార్మల్గా స్టార్టింగ్లో, అట్లా కాకుండా ఇట్లా కూడా యాడ్ చేయవచ్చు. మనకు ఎంత పెద్దది కావాలా డిపెండ్స్. ఒకవేళ మీకు డైరెక్ట్ పెద్దది కావాలా, సో దీంతో ఈజీ అవుతుంది, లైక్ మల్టిపుల్ వేగా చేయొచ్చు. సో దీస్ ఆర్ ద బేసిక్ టూల్స్ ఫ్రమ్ అవర్ లేఅవుట్. ఓకే, సో నేను ఇవన్నీ సెలెక్ట్ ఓకే. ఇంకా మనము దీంట్లో ఉన్నప్పుడు మనం ఇదే ఒకటే వస్తూనే ఉంటుంది ఎప్పటికీ. సో మనం ఫస్ట్ ఏం చేయాలా, క్లిక్ చేసుకొని డిలీట్ చేయాలంటే జెడ్ ఆర్ లైక్ ఎక్స్ అండ్ డిలీట్. మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో డిలీట్ మీద క్లిక్ చేయవచ్చు. సో కానీ డిలీట్ చాలా దూరం ఉంటుంది, మన ఏదైతే మన కీబోర్డ్ ఉందో అప్పటికే దూరం వెళ్ళి క్లిక్ చేసే బదులు మనం బస్ డైరెక్ట్ ఎక్స్ కొట్టేసి డిలీట్ కొట్టేసాం అనుకో, ఏ ఆబ్జెక్ట్స్ అనేవి డిలీట్ అవుతాయి. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా డిలీట్ చేయవచ్చు మీరు. సో నెక్స్ట్ ఫైల్స్, ఎడిట్, రెండర్, ఇవన్నీ మన మాడ్యూల్స్ ఏదైతే మనం వాడబోతున్నామో ఫ్యూచర్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. సో మనకి మాడ్యూల్స్ ఒక్కొక్కటి మీకు ఈజీగా మెల్లమెల్ల నేర్పిస్తే నేర్చుకోండి. ఒకటేసారి మీకు అన్నీ చూపిస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం ఇవి స్లోగా వెళ్దాం. ఇవన్నీ మోడలింగ్, స్కల్ప్టింగ్, యూవి అవి మన కంటిన్యూస్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో, లైక్ మోడలింగ్కి మోడలింగ్ వాడతాం, దాని తర్వాత స్కల్ప్టింగ్ ఒక కొంచెం ఆటోనమీ యాడ్ చేయడానికి స్కల్ప్టింగ్ యూజ్ చేస్తాం, యూవి ఎడిటర్, ఇవన్నీ మనకి టెక్స్చరింగ్, లైటింగ్, యానిమేషన్, ఇవన్నీ మనకి రెండరింగ్, ఇవన్నీ మనకి యూజ్ అవ్వబోతున్నాయి ముంగట, ఇప్పుడు కాదు. సో మనకి బేసిక్గా మనకి ఏమేమి కావాలో అవి నేర్పిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఎలా చేయాలో, ఫైల్ ఏదైనా నాకు ఆల్రెడీ ఇంతకుముందు ఫైల్ ఉంది, సో దాన్ని ఓపెన్ చేయాలనుకుంటే దీన్ని అయితే డోంట్ సేవ్ కొట్టాను అనుకో. ఇప్పుడు దీంట్లో ఏం లేదు కాబట్టి డోంట్ సేవ్ చేస్తున్నాను. మనకి ఆప్షన్ ఉంది. సో ఈ బ్లెండర్ లెర్నింగ్ 1, 2, సో దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసిన అనుకో, మనకి నేను ఇంతకుముందు చేసిన వర్కింగ్ ఫైల్ ఓపెన్ అయిపోయింది. సో మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, ఓపెన్ రీసెంట్. సో నేను ఇంతకుముందు చేసిన ఫైల్ రీసెంట్ ఓపెన్ చేసినాను, దాని ముందు చేసిన ఫైల్ ఇట్లుంది. సో మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్లో రికవర్ ఏంటంటే మనకి ఎప్పుడైనా బ్లెండర్ సడన్గా ఆఫ్ అయిపోతుంది. సో లాస్ట్ సెషన్ ఇట్లా దీని ముందు సేవ్ అయిన పార్ట్ ఏదైనా ఉంటే రివర్ట్. సో ఇవన్నీ జస్ట్ బేసిక్, ఇవి మీరు స్లోగా యూజ్ చేస్తుంటే ఈజీగా. ఇంకోటి ఏంటంటే ఇంపోర్ట్, మీరు ఎప్పుడైతే డిఫరెంట్ 3D ఆబ్జెక్ట్స్ని తీసుకొని వస్తారో, లైక్ డిఫరెంట్ వర్క్ స్టేషన్, లైక్ మనకి గూగుల్లో చాలా 3D అసెట్స్ దొరుకుతాయి మోడలింగ్కి, లైక్ ఫర్నిచర్, కార్స్, బైక్స్ తీసుకొని వచ్చి, లైక్ ఎప్పటికీ మీరు ప్రతి ఒక్కటి మోడలింగ్ చేసే అవసరం లేదు, చాలా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. సో అట్లా దొరికినప్పుడు తీసుకొని వచ్చినప్పుడు మీరు ఏ ఫైల్ అవుతుందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని FBX అయితే FBX, STL అయితే లైక్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. లైక్ మనకి ఫోటోషాప్లో JPG, PNG, AVI అట్లాంటి ఫైల్స్ ఉంటాయి. కాబట్టి ఇట్లా కూడా చాలా ఫైల్స్ ఉంటాయి. సో దాన్ని ఓపెన్ చేసి మీరు చేయవచ్చు. అట్లనే ఎట్లయితే ఇంపోర్ట్ చేస్తారో ఎక్స్పోర్ట్ కూడా డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్లో చేయవచ్చు. సో ఎందుకంటే మనకి డిఫరెంట్ గేమింగ్ ఇంజన్స్, డిఫరెంట్ వెబ్సైట్స్కి డిఫరెంట్ ఫార్మాట్లో కావాల్సి వస్తుంది. లైక్ మనం ఒక 3D ప్రింటర్కి చేస్తాం అనుకో, దానికి STL ఫైల్ యూజ్ చేస్తారు. మనం అదే లైక్ మెటావర్స్, లైక్ వెబ్సైట్స్కి యూజ్ చేస్తాం, అదే GLT ఫార్మాట్ యూజ్ చేస్తారు. సో నార్మల్గా మనం ప్రతి ఒక్క సాఫ్ట్వేర్స్కి లైక్ యూనిటీ, అన్రియల్కి అయితే FBX యూజ్ చేస్తాము. లైక్ దీస్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ మనం యూజ్ చేయవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ బ్లెండర్ ఫైల్స్ మెన్యూలో. సో సేవ్ అయితే Ctrl+S కూడా షార్ట్ కట్. సేవ్ అంటే మనం ఈ ఫైల్ని ఏదైనా సేవ్ చేయాలంటే సేవ్ అయిపోయింది, ఆల్రెడీ సేవ్డ్ కాబట్టి. ఇంకొక లైక్ దీన్ని ఇంకో వర్జన్ సేవ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి లైక్ ఇప్పుడు ఆల్రెడీ లెర్నింగ్ అని ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ కొడితే మనకి అక్కడ 1, 2 అని మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో లేకపోతే మీకు డిఫరెంట్ నేమ్ కావాలనుకుంటే స్టార్టర్ స్కోల్ 01 అట్లాంటి నేమింగ్ కన్వర్షన్ యూజ్ చేస్తే మనకి చాలా బెటర్, మనకి అర్థమవుతుంది ఎప్పుడు 01 వర్షన్, ఎప్పుడు 02, లైక్ లేటెస్ట్ వర్షన్. మనకి ఎంత పెద్ద నెంబర్ ఉంటే అంత లేటెస్ట్ వర్షన్ అలా సేవ్ అయిపోతుంది, లైక్ మనకు ఉంటుంది. ఒకవేళ మనం అన్నీ ఒకటే నేమ్తో సేవ్ చేసుకున్నాం, 01, 02 కానీ నేమింగ్ కన్వర్షన్ ఇవ్వకపోతే మనం చాలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఏది అని.